హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా డివోషన్. అవినాష్ దాస్ గారు టారో కార్డ్స్ ద్వారా వార ఫలాలు తెలియజేస్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. సెప్టెంబర్ 3వ వారం 15వ తారీఖు నుంచి 21 వరకు రాశిఫలాలు చూసుకుందామండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు వృశ్చిక రాశి వార ఫలాలు చూద్దాం. వృశ్చిక రాశి వారఫలాలు చూద్దామండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? ఫ్యూచర్ ప్లానింగ్, ప్రోగ్రెస్, డిసిజన్స్, ఓవర్ థింకింగ్. ఫ్యూచర్ ప్లానింగ్ అంటే చేతిలో ఒకటి ఉంది నిధి, అంటే ఎంత కొంత సంపాదించేసారు, జాబ్ వచ్చేసింది, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. మీ ఈ కార్డ్ తీసుకోండి. దాంట్లో చూడండి, వాడు ఒక చేతిలో బాల్ ఉందా, ఇంకా ముందు చూస్తున్నాడు. అంటే ఒక చేతిలో బాల్ ఉంది, ఇంకా ఫ్యూచర్ మీద ప్లాన్లు వేస్తున్నాడు. అది ఆర్థికంగా బేసిక్గా వీళ్ళు ఐడియా అనమాట. అంటే వచ్చేసింది నెలకు ఒక 50,000 60,000 వస్తుంది, ఏదో ఒకటి చేసుకొని నెలకు 3-4 లక్షలు సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకొద్దిగా బాగా బతుకుదాం, ఏదో చిన్నగా ఉంది బాగానే ఉంది మనకు, ఇంకొద్దిగా చేద్దాం, ఏదైనా చేయాలి. ఆ ప్లానింగ్, ఒక కెరియర్ ప్లాన్ అంటారు చూడండి, ఒక విజన్ అంటారు. మనం రోజు పని చేస్తూ వెళ్ళిపోతే ఎదిగేది ఎప్పుడు? ఒక ప్లాన్ వేస్తేనే కదా వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడమా. కరెక్ట్, వాళ్ళ ఒక గోల్ ఉంటుంది. కరెక్ట్, ఆ గోల్స్ కోసం వీళ్ళు విపరీతమైన ప్లానింగ్ వేసి రాసుకోవడము ఇదంతా చేస్తారు. సో తర్వాత వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దాం. You are at a crossroads also represents blocking emotions and inability or unwilling to see the truth. Take off your blindfold and try to see that there is nothing to fight with. అంటే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం లేదు అక్కడ, ఏదో అయిపోతుందని, ఏదో జరిగిపోతుందని భయపడుతున్నారు. అంటే బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకున్నారు, కళ్ళకు గంతలు కట్టుకున్నారు. మీకు కార్డు కనిపిస్తుందా? కళ్ళకు గంతలు కట్టుకున్నారు చూడండి. అక్కడ ఏం లేదు యాక్చువల్గా, ఏం లేదు, దెర్ ఇస్ నథింగ్. కళ్ళకు గంతలు కట్టుకొని నేను పోతానేమో, నేను అయిపోయాను నా జీవితం, అక్కడ ఏం లేదు యాక్చువల్గా. దెర్ ఇస్ నథింగ్. ఇన్ఎబిలిటీ టు సీ ద ట్రూత్ అంటే నిజాన్ని చూడలేకపోతున్నాం. ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతే మనిషి అప్పుడే కదా భయపడేది. ఇన్ఫర్మేషన్ ఇస్ నాలెడ్జ్. వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోవడం. అది బాగా చెప్పారండి. నలిగిపోతున్నారు పిచ్చి పిచ్చిగా. అక్కడ ఏం లేదు యాక్చువల్గా, అక్కడికి ఏం కాలేదు. దిట్టంగా ఉన్నాడు మనిషి, ఎలా అయితే ఉన్నాడు ఎప్పుడు నుంచో బాగా హ్యాపీగా, కానీ ఏదో అయిపోతుంది అన్న బాధలో ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనం ఆరోగ్యం చూసేసాము. ఇప్పుడు మన మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో లీడర్షిప్, సెక్యూరిటీ, డిసిప్లిన్ అంటే ఇక్కడ ఏంటి? లీడర్షిప్ తీసుకుంటారు. ఒక ఆఫీస్లో 10 మంది ఉంటారు, మధ్యలో ఒకడు స్టాండ్ తీసుకొని మాట్లాడతాడు. ప్లస్ ఒక డిసిప్లిన్, వీడితో మనం ఇంతవరకే మాట్లాడాలి, వీడు మన ఫ్రెండ్, వీడితో మనం బయటికి వెళ్ళొచ్చు, వీడు హెచ్ఆర్కి ఆ మేడంకి క్లోజ్, వీడితో జాగ్రత్తగా ఉండాలి, వీడు దూరంగా ఉండాలి అని ఒక లెక్క ఉంటుంది. ప్రతి ఆఫీస్లో ఒక లెక్క ఉంటుంది, ఏ మనిషితో ఎంత మాట్లాడాలి, మన జాబ్ మనం కాపాడుకోవాలి కదా. సో మెయిన్గా ఆఫీస్ పాలిటిక్స్ అనేది ఉంటుంది, కానీ వీళ్ళు ఎవరితో ఎంత మాట్లాడాలి, స్టేబుల్గా ఉంటారు. బాగా చెప్పారు, స్టేబుల్గా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, అధికారితో ఎలా మాట్లాడాలి, కొలిక్తో ఎలా మాట్లాడి తేడా ఉంటుందా లేదా? ఒక పని చేసే వాళ్ళ మేనేజర్, ఒక క్లీనర్ ఉన్నాడు, డిఫరెన్స్ ఉంటుంది కదా ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుస్తుంది వాళ్ళకి, ఎవరితో ఎలా మెలగాలి, మన మంచికి అది మళ్ళీ కెరియర్. ఎందుకంటే మన కెరియర్ మనం నెక్స్ట్ చెప్పేస్తున్నాం కదా, ఫ్యూచర్ ఏంటో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అందరితో గొడవ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎలా వేస్తాం? అందరితో జాగ్రత్తగా ఉండి కూల్గా ఉంటేనే కదా నెక్స్ట్ స్టెప్ వేసేది. సో అది బేసిక్గా ఇది వృశ్చిక రాశి వారఫలాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.